స్నేహితుడిని కట్టేసి అతని కళ్ళ ముందే స్నేహితుడి ప్రియురాలిని బలత్కరించిన కిరాతక ఘటన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని దామరాయ గ్రామ పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని దామరాయ గ్రామ పరిసర ప్రాంతంలో మంగళవారం రాత్రి ప్రేమికుణ్ణి కట్టేసి ప్రియురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితులు వారికి తెలిసిన వ్యక్తే కావటం గమనార్హం. నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ సహజీవనం సాగిస్తున్నారు. యువకుడికి బాలాజీ, ఏడుమలై అనే స్నేహితులు ఉన్నారు. మంగళవారం ఉదయం ఆ యువకుడు అతని స్నేహితులు బాలాజీ, ఏడుమలై సూళ్లూరుపేటలో మద్యం తాగారు. మళ్లీ రాత్రి 7:30 గంటలకు ఆ యువకుడికి ఫోన్ చేసి మీ ప్రియురాలు జన్మదినం సందర్భంగా ఆమెను తీసుకుని శివాలయం వద్దకు వెళ్దామని నమ్మబలికించారు. కంపెనీలో పనికి వెళ్తున్న ప్రియురాలు కోసం ఆ యువకుడు సూళ్లూరుపేటలోని వై జంక్షన్ వద్ద ఉండగా మొదట అతని స్నేహితులు ఏడుమలై, బాలాజీ అక్కడికి రాగా కొంచెం సేపటికి ఆ యువతి కూడా అక్కడికి చేరుకుంది. అందరూ కలిసి పులికాట్ తీరంలోని దామరాయ ప్రాంతానికి వెళ్ళగానే ఏడుమలై, బాలాజీ కలిసి అతని స్నేహితుణ్ణి బలవంతంగా పట్టుకుని చొక్కా విప్పి ఆ చొక్కాతోనే అతని చేతులు కట్టేశారు. బాలాజీ కాపలా ఉండగా ఏడుమలై ఆ యువతిని బెదిరించి అత్యాచారం చేసి యువతి వద్ద నుండి నగదు, సెల్ ఫోన్ లాక్కుని పారిపోయాడు. బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీహరికోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.